హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తక్కువ టైంలో వాల్యుబుల్ కంటెంట్ కావాలంటే రంజిత్ ఫ్యాక్ట్స్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు రాబోతున్నాను. ఆసియా ఖండంలోనే అత్యంత ఉత్కంఠభరితంగా మారిన రెండు దేశాల మధ్యన ఘర్షణ అండి. ఆ దేశాలే నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా. ఈ రెండు దేశాలు విడిపోవడానికి గల కారణాలు, అలాగే విడిపోవడానికి ముందు దాని యొక్క చరిత్ర, అలాగే ప్రస్తుతం ఈ రెండు దేశాల యొక్క స్థితిగతులు ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నార్త్ కొరియా, సౌత్ కొరియాలు ప్రపంచ వార్తల్లో నిత్యం ఏదో విధంగా నిలుస్తూనే ఉంటాయి. అటు సౌత్ కొరియా చూసినట్లయితే దేశాభివృద్ధి, శాటిలైట్ లాంచింగ్, అలాగే కొత్త కొత్త టెక్నాలజీస్ ఏమైనా కనిపెట్టడంలోని, ఫ్యాషన్ డిజైనింగ్ ఇట్లాంటి రంగాల్లోని ఇది వార్తలో నిలుస్తుందండి. అదే మన నార్త్ కొరియా కానీ చూసినట్లయితే అమెరికా లాంటి అగ్రరాజ్యాలతోటి యుద్ధానికి కాలు దువ్వడం, నిత్యం అణుపరీక్షలు చేయడం, అలాగే వేరే దేశాలని ఏ విధంగా అటాక్ చేయాలి అనేటటువంటి విషయాల్లో ఇది నిలుస్తుంది. ఈ నార్త్ కొరియా, సౌత్ కొరియాల మధ్యన పెద్దగా సిమిలారిటీస్ లేకపోయినప్పటికీ డిఫరెన్సెస్ మాత్రం చాలానే ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నార్త్ కొరియా అనేది ఏంటంటే ఒక కమ్యూనిస్ట్ రూల్ పాటించేటటువంటి దేశం. ఇక్కడ అధిపతి ఒకడే ఉంటాడు, అధిపతి ఏది చెప్తే అదే జరుగుతుందన్నమాట, అదే దేశం మొత్తం పాటిస్తుందన్నమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ నియంతృత్వ పాలన కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఎలక్షన్స్ విషయానికి వస్తారా, అసలు ఎలక్షన్స్ జరగవు. ఇన్ కేస్ ఏమైనా జరిగినా సరే అవి నామమాత్రమైనట్టు. నార్త్ కొరియాలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, అలాగే శిక్షలు కూడా భయాన్ని గొలిపించే విధంగా ఉంటాయండి. అదే సౌత్ కొరియా గానీ చూసుకున్నట్లయితే అది ఒక ప్రజాస్వామ్య దేశం. అంటే అక్కడ ప్రజలకి ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఎలక్షన్స్ అనేవి అక్కడ రెగ్యులర్ గా జరుగుతాయి. అలాగే అర్హత ఉన్న ఎవరైనా సరే ఎలక్షన్స్ లో పోటీ చేయొచ్చు, అలాగే ప్రజాప్రతినిధులుగా ఉండవచ్చు. అయితే హైలైట్ ఆఫ్ ది టాపిక్ ఏంటంటే ఈ రెండు దేశాలు 1948 సంవత్సరంలోనే విడిపోయినప్పటికీ నార్త్ కొరియా సౌత్ కొరియాని ఇప్పటికీ తమ దేశంలో భూభాగంగానే పరిగణిస్తుంది. అలాగే వేరే దేశంగా కూడాను దీన్ని గుర్తించట్లేదు. సౌత్ కొరియా కూడా నార్త్ కొరియాని వేరే దేశంగా గుర్తించకపోగా అది తమ దేశంలోని భూభాగమే అని చెప్తుంది. 1948 సంవత్సరానికి ముందు ఈ రెండు దేశాలు కలిసే ఉండేవండి. అయితే ఆ తర్వాత ఈ రెండు దేశాలు విడిపోయి బద్ధ శత్రువులాగా, అంటే రష్యా ఉక్రెయిన్ లాగా తయారవడానికి చాలా బలమైన కారణాలే ఉన్నాయి. సో ఇది ఎందుకు అని తెలియాలంటే ముందు వీటి యొక్క చరిత్రను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వం ఉమ్మడి కొరియా దేశంలోని భారతదేశంలో వలె చాలా చిన్న చిన్న రాజ్యాలు ఉండేవండి. అయితే ఇందులో సీలా అనేటటువంటి రాజ్యం కొరియాని 247 సంవత్సరాలు పాలించింది. ఆ తర్వాత జోసియన్ అనేటటువంటి రాజవంశం కొరియాని 505 సంవత్సరాలు పాలించింది. అంటే 1910 సంవత్సరం వరకు పాలించిందండి. 1910 తర్వాత జపనీయులు కొరియాలో బిజినెస్ వైపు అడుగుపెట్టారు. బ్రిటిషర్స్ భారతదేశంలో ఎలా అయితే ఎంటర్ అయ్యారో ఆ విధంగా. అయితే ఈ జపనీయులు కొరియాలోని డివైడ్ అండ్ రూల్ పాలసీని యూజ్ చేసి నెమ్మదిగా కొరియా పైన ఆధిపత్యాన్ని సాధించి అక్కడ పాలించడం అనేది స్టార్ట్ చేశారు. 1945 రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ దేశం అమెరికా మరియు రష్యా చేతుల్లో చావు దెబ్బ తిన్న తర్వాత దాని అధీనంలో ఉన్నటువంటి దేశాలు ఉంటాయి కదండి, వాటి మీద ఆధిపత్యాన్ని, కంట్రోల్ ని కోల్పోయిందండి. అలా జపాన్ దేశం తన యొక్క అధికారాన్ని, ఆధిపత్యాన్ని కోల్పోయిన ఒకానొక దేశమే కొరియా అండి. సో 1948 నాటికి కొరియా మీద అమెరికా మరియు రష్యాలు ఆధిపత్యాన్ని చెలాయించాయి. ఇప్పుడే అసలు ట్విస్ట్ స్టార్ట్ అయిందండి. కొరియా భూభాగాన్ని పంచుకోవడంలోని అమెరికా మరియు రష్యా మధ్యన స్వల్ప వివాదాలు అనేది తలెత్తాయి. ఈ వివాదానికి తెరదించుతూ 1948లోని అమెరికా మరియు రష్యాలు కొరియాని 38th ప్యారలల్ లైన్ జాయిన్ రెండుగా డివైడ్ చేశాయండి. ఈ విధంగా నార్త్ కొరియాని రష్యా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే సౌత్ కొరియాని అమెరికా హ్యాండ్ ఓవర్ చేసుకుని వీటికి స్వాతంత్రాన్ని కూడా ప్రకటించారు. నార్త్ కొరియా యొక్క స్వాతంత్ర సమరయోధుడైనటువంటి కిమ్ ఇల్ సుంగ్ ని నార్త్ కొరియా ప్రెసిడెంట్ గా ప్రకటించారు. ఇతను ఎవరో కాదండి, మన కిమ్ ఆమె యొక్క తాతయ్య అవుతారనమాట. అయితే ఇటు సౌత్ కొరియాని ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించి అమెరికా వెళ్ళిపోయిందండి. ఇదే అదనుగా చూసుకుని నార్త్ కొరియా కమ్యూనిస్ట్ దేశాలైనటువంటి చైనా మరియు రష్యాల సాయంతో 1950 సంవత్సరంలోని సౌత్ కొరియా పైన దాడి చేసి దానిలో ఉన్నటువంటి చాలా భూభాగాల్ని ఆక్యుపై చేసిందండి. కానీ సౌత్ కొరియా యొక్క బెస్ట్ ఫ్రెండ్ అమెరికా ఉంది కదా, అమెరికా మరియు యునైటెడ్ కింగ్డమ్స్ కలిపి మొత్తం ఈ నార్త్ కొరియా మీద దాడి చేసి అది ఏదైతే తీసుకుందో సౌత్ కొరియా నుంచి ఆ జాగాల్ని, ఆ ప్రదేశాలన్నింటినీ కూడా మళ్ళా సౌత్ కొరియాకి హ్యాండ్ ఓవర్ చేసేయండి. అయితే 1953 సంవత్సరంలోని నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్య జరిగినటువంటి ఒక అగ్రిమెంట్ వల్ల వార్ ఆగినట్టు అనిపించినప్పటికి కూడాను ఈ రెండు దేశాలు ఇప్పుడు కూడా వార్ లో ఉన్నట్టే అనుకోవచ్చండి. 1953 అగ్రిమెంట్ తర్వాత ఈ నార్త్ అండ్ సౌత్ కొరియాల మధ్యన డీమిలిటరైజ్డ్ జోన్ అనేది ఒక బఫర్ జోన్ ఏర్పాటు చేశారు. ఈ డీమిలిటరైజ్డ్ జోన్ సుమారు 160 మైళ్ళ పొడవు, అలాగే 2.5 మైళ్ళ వెడల్పుతో ఉన్నటువంటి ఒక భూభాగం. ఇది ఒక వాస్తవ సరిహద్దు రేఖగా పనిచేస్తూ ఉంటుందని. ఈ డీమిలిటరైజ్డ్ జోన్ వలన 1.6 మైళ్ళ వరకు ఇంచుమించు రెండు దేశాలు కూడాను వాటి యొక్క సైనికుల్ని వెనక్కి తీసుకున్నారు. ఇక్కడ ఎటువంటి సైనికుల్ని మోహరించరు, అలాగే కాల్పులు కూడా జరగవండి. అయినప్పటికీ కూడాను ప్రపంచంలోని ఎక్కువ సెక్యూరిటీ ఉన్నటువంటి బోర్డర్స్ లోని ఈ డీమిలిటరైజ్డ్ జోన్ కూడా ఒకరిగా చెప్తారు. అయితే ఇప్పటికి కూడా కొరియా మొత్తం మాదే అనేసని అటు సౌత్ కొరియా, ఇటు నార్త్ కొరియా రెండు కూడాను అదే ఫీలింగ్ లో ఉంటాయండి. ఈ రెండు దేశాలు కూడా 1991 సంవత్సరంలోని ఐక్యరాజ్య సమితిలోని సభ్యత్వాన్ని పొందాయి. అయితే ఈ రెండు దేశాల మధ్యన ప్రస్తుత పరిస్థితుల మీద ఒక లుక్ వేద్దామండి. 2022-24 మధ్యన ఉత్తర కొరియా అనేక మిసైల్ పరీక్షలు చేసిందండి. కేవలం 2023 సంవత్సరంలోనే నార్త్ కొరియా 30కి పైగా బాలిస్టిక్ పరీక్షలు చేసింది.
అయితే ఇప్పటికీ కూడాను నార్త్ కొరియా సౌత్ కొరియా పైన శబ్ద బాంబులు అలాగే దాన్ని డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గాను అటాక్ చేయడం అనేది కంటిన్యూ చేస్తూనే ఉంది. 2024 సంవత్సరంలోని సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సోక్ యుల్ నార్త్ కొరియా గానీ తన పద్ధతిని మార్చుకోకపోతే ఇంతకంతా మూల్యం చెల్లించుకుంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ అండ్ కౌంటర్ ఇచ్చారండి. నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య ఉన్నటువంటి ఘర్షణ అనేది ఇప్పటికి కూడాను పరిష్కారం లేని సమస్యగానే పరిగణించవచ్చు. అయితే రాజకీయ చర్చలు అలాగే ప్రపంచ దేశాల యొక్క సహకారంతో అక్కడ శాంతి నెలకొండాలని ఆశిద్దాం. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపించినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్, వాచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.